నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలంలోని చేతనగర్ గ్రామ అంగన్వాడీ కేంద్రం ఆధ్వర్యంలో తల్లిపాల వార్షికోత్సవాల సందర్భంగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం అన్నప్రాసరణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. తల్లిపాల ప్రాముఖ్యత, తల్లిపాలలో కలిగే లాభాలు, 6 నెలల వరకు శిశువుకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాల్సిన ఆవశ్యకత గురించి అంగన్వాడీ సిబ్బంది ద్రౌపది అవగాహన కల్పించారు. తల్లిపాలు శిశువు యొక్క రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు శారీరక, మానసిక ఎదుగుదలకు దోహదపడతాయని ఏఎన్ఎం సవిత తెలిపారు. అలాగే తల్లులకు పోషకాహారం తీసుకోవడం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కూరేడు కాంతాబాయ్, ఆయమ్మ నవీన, ఆశా వర్కర్ శశికళ, ప్రిన్సిపల్ మేడం సారాజయ్, హెగ్దేలి, బాకర్, పారం అంగన్వాడీ టీచర్లు లక్ష్మీరాజ్యం, కళావతి మరియు గర్భవతులు శకుంతల, పంచశీల, రాణి, సవిత, శ్రీలత, బాలింతలు సావిత్రి, రజిత, పుష్పలత, సంగీత, గంగాబాయ్, గంగాసాగర్, శోభాబాయ్, లాబాయ్, అంగవ్వ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఆగస్టులో జరిగేది తల్లిపాల వారోత్సవాలకి ఇక్కడికి విచ్చేసిన గర్భవతులకు, బాలింతలకి అందరికీ నమస్కారం. అయితే తల్లిపాల వారోత్సవాలు అనేది ప్రతి సంవత్సరం జరుపుకునే ఒక ప్రోగ్రాం అన్నట్టు. ఈ ప్రోగ్రాంలో గర్భవతులకు, బాలింతలకు స్పెషల్గా ఇన్వైట్ ఉంటుంది. అయితే తల్లిపాల వారోత్సవాలు, తల్లికి పాలు ఇవ్వడం అనేది ఒక గొప్ప వరం. అయితే అది ఎప్పుడు జరగాలి? డెలివరీ అయినా ఒక ½ అన్ అవర్లో, గవర్నమెంట్లోనే కానీ ప్రైవేట్లో కానీ ఎక్కడ డెలివరీ అయినా, నార్మల్ అయినా సిజరీన్ అయినా ½ అన్ అవర్లో తల్లికి మొదటిగా వచ్చే ముర్రుపాలు అవి పసుపు కలర్లో ఉండి బిడ్డకు పట్టించడం వలన బిడ్డకి వ్యాధి నిరోధక శక్తి అనేది వస్తుంది. ఆ పాలలో వచ్చే ఇమ్యూనిటీ, పిల్లలకి ఎదుగుదలకి, అందులో ఉండే ప్రోటీన్స్, విటమిన్స్ పిల్లల ఎదుగుదలకు అనేది ఉపయోగపడతాయి. అలాగే తల్లికి పాలు ఇవ్వడం వలన తల్లికి బిడ్డకి ఉన్న అనుబంధం అనేది ఉంటుంది. ఇప్పుడు మనం పోత పాలు ఇవ్వడం వలన డబ్బాలో పోసి ఇచ్చేస్తాము, అది ఎవరో పడతారు, పక్కలో వాళ్ళ అత్తానో ఇంకెవరో పట్టేస్తారు. అట్లా కాకుండా మన పిల్లకి మనం పాలు ఇవ్వడం వలన ఇద్దరి మధ్యలో ఉన్న అనుబంధం అనేది వేరే ఉంటుంది. అది అందుకనే పిల్లకి 6 months వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. అదనపు ఆహారం 6 months తర్వాత ఇవ్వచ్చు. దాని వలన పిల్లకి ఆ ఫస్ట్ వచ్చే ముర్రుపాలు పట్టడం వలన పిల్లల ఎదుగుదల అంటే మైండ్ ఇంప్రూవ్మెంట్, వాళ్ళు పెరుగుదల, వాళ్ళ లావు కావడం అట్లాంటివి జరుగుతాయి. ఆ పాలు పట్టడం వలన పిల్ల ఎదుగుదల ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల పాలు పారబోయడం అట్లాంటివి చెయ్యొద్దు. ఆ పాలు వచ్చినా రాకపోయినా ఫీడ్ చేస్తూ ఉంటే డైరెక్ట్ బేబీకి వచ్చేస్తాయి. అది అటువంటి పిల్లలకు పట్టించడం వలన వాళ్ళ ఎదుగుదలకు ఫ్యూచర్లో వాళ్ళకి ఎటువంటి వ్యాధుల బారిన పడకుండా ఉంటారు పిల్లలు. అలాగే వాళ్ళకి 6 months తర్వాత లోపల ఇమ్యునైజేషన్ కూడా ఫస్ట్ ఇచ్చే టీకా వాళ్ళకు టీబీ రాకుండా ఉండడం కోసం, ఇమ్యూనిటీ కోసం ఉపయోగపడతాయి. దాని తర్వాత ఇచ్చే నెల టీకాలు కూడా క్రమం తప్పకుండా వేస్తూ ఉండాలి. అలాగే బాలింతకి ఆమెకు పాలు ఎక్కువగా రావాలనుకోండి, ఇప్పుడు ఇక్కడ ఇచ్చే పాలు కానీ, గుడ్లు కానీ, అలాగే ఆకుకూరలు, విటమిన్స్, ఆ పోషకాహారాలు ఎక్కువగా ఉండేటి ఆకుకూరలు, ఈ పళ్ళు ఇట్లాంటివి తీసుకోవడం వలన ఆమెకు కూడా పాలు ఎక్కువ వస్తాయి. అప్పుడు తల్లి బిడ్డకి ఇవ్వగలుగుతుంది కదా, వాడు కడుపు నిండా తాగుతాడు. కాబట్టి 2 sides కూడా సమానంగా ఇచ్చి, ఒక పాలలో నీళ్ళు ఉంటాయి, ఒక దాంట్లో పాలు ఉంటాయి. కాబట్టి 2 sides కూడా సమానంగా ఇవ్వాలి. ఇచ్చే ప్రతిసారి చేతులు శుభ్రంగా కడుక్కొని మనం కూడా శుభ్రంగా ఉండి ఇస్తూ ఉండాలి. థ్యాంక్ యూ. వచ్చిన టీచర్ గారికి, అలాగే శ్రీమంతం జరుపుకున్న బాలింతలకి, గర్భవతులకి, అన్నప్రసన్నం జరుపుకుంటున్న బేబీకి, ఇక్కడ వచ్చేసిన వాళ్ళందరికీ హృదయపూర్వక వందనాలు. ఇక్కడ మన అంగన్వాడీ టీచర్ శ్రీమంతం కానీ, అలాగే అన్నప్రసన్నం కానీ, ప్రోగ్రామ్స్ కానీ ఏ ప్రోగ్రామ్స్ ఉన్నా బాగానే అటెండ్ చేస్తారు. కాకపోతే అంటే నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే, ఫలానా ఏదైనా వస్తువు చూపించి అది వాళ్ళ పిల్లలు గుర్తించేలాగా ఏదైనా ఇంప్రూవ్మెంట్ చేయాలని నా ఆలోచన. అది దీంట్లో భాగంగా అది కూడా కొనసాగిస్తే బాగుంటుంది. ఎందుకంటే 1 year మొత్తం పిల్లలు ఇక్కడే ఉంటారు. తినడం, తిరగడం, ఆడుకోవడం, పడుకోవడం ఓకే. అంగన్వాడీ టీచర్ కానీ, ఇక్కడ ఉన్న సిబ్బంది కానీ పిల్లలకి ఏదైనా వస్తువు ఇచ్చి దాన్ని గుర్తించడం కానీ, లేకపోతే దానికి పేరు చెప్పడం కానీ, ఇప్పుడు
జనరల్గా మనం ఏ వస్తువు చూపించినా ఏబిసిడి ఇలు ఇలాంటివి కొంచెమన్నా ఇక్కడ ఇంప్రూవ్ చేస్తే నెక్స్ట్ ఫస్ట్ క్లాస్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు పెన్సిల్ పట్టడం రాయడం అలాంటివి నేర్చుకుంటారని నాకు అనిపించింది. సో మీరు దాన్ని కూడా కొంచెం ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని తెలియజేస్తున్నాను.